భయపడినంత జరిగిపోయింది. ఏంటి భయం? అదేనండి, ఇరాన్ మీద దాడి. ఇజ్రాయెల్, అమెరికా కలిసి సంయుక్తంగా ఇరాన్ మీద దాడి ఘోరంగా చేస్తున్నది. మనం అనుకున్నాం లాస్ట్ సాటర్డే జరుగుతుందని. ఎందుకంటే సాధారణంగా అమెరికా ఎప్పుడు కూడా సాధారణంగా ఏ యుద్ధాలైనా సరే సాటర్డేనే చేస్తూ ఉంటాయి మన పోలీసు వాళ్ళగా. ఎవరైనా మంచి వాళ్ళని అరెస్ట్ చేయాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయంగా వాళ్ళు సాటర్డే మార్నింగే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అరెస్ట్ చేస్తారు. కానీ ఏంటంటే సాటర్డే కోర్టులు ఉండవు, సండే కోర్టు ఉండదు. చక్కగా ఈ 2 రోజులు వీటిని జైల్లో పెట్టినంత వాళ్ళకి సాటిస్ఫాక్షను. ఫైనల్గా అక్కడ సోమవారమో మంగళవారం అతను బయలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ యుద్ధంలో కూడా అమెరికా, ఇజ్రాయెల్ అదే చేసే భారీ నష్టం చవిచూస్తున్నారు ఇరాన్. ఈ యుద్ధానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఒకటి చూసుకున్నామంటే ఇరాన్ దగ్గర యురేనియం ఉంది, ఆ శుద్ధపరిచిన యురేనియం ఉంది, దాంతో అణుబాంబులు చేస్తుందేమో అని ఒక భయం. ఇది కేవలం బహానే. అప్పట్లో ఇరాక్లో యుద్ధం చేసేటప్పుడు కూడా అదే చెప్పింది. వీళ్ళ దగ్గర ఈ వేరే రకరకాల ఇవి ఉన్నాయి, వాటి వల్ల ప్రపంచం మొత్తానికి కూడా నాశనం జరుగుతుందని చెప్పేసి పాపం సద్దం హసన్ని చంపేశారు. అక్కడ ఉన్న ఆయిల్ మొత్తాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అక్కడ తాగలేదు, ఆ దేశాన్ని చిన్న భిన్నం చేశారు. ఈ అమెరికా ఎక్కడ కాలు పెట్టినా సరే ఆ దేశం 2 ముక్కలు అవ్వటం, 2 ముక్కలు కొట్టుకు చావటమే తప్పించి అక్కడ ఇంకా శాంతి సమాధానం అంటే ఏమీ ఉండవు. ఈ రోజున కూడా అదేవిధంగా ఇరాన్లో చేద్దాం అనుకుంటున్నాయి. ఇరాన్లో చేద్దాం అనుకుంటున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎంతమంది కామన్ పీపుల్ చనిపోతారు? ఫస్ట్ ఏంటంటే అక్కడ యురేనియం దగ్గర ఉంది కాబట్టి ఆ యురేనియాన్ని నేను మొత్తాన్ని తీసివేయాలి, ఫస్ట్ క్లాస్. సెకండ్ దగ్గర మిసైల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మిసైల్స్ దెబ్బ అమెరికాకి బాగా తెలుసు. ఎందుకంటే ఈ మిసైల్స్తో ఇజ్రాయెల్ని గడగడలాడించింది ఇరాన్ లాస్ట్ టైం 12 days యుద్ధం జరిగినప్పుడు. కాబట్టి ఆ మిసైల్స్ ఉండకూడదు అని చెప్పేసి తన తాపత్రయం అన్నమాట. మూడోదిగా వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ ఈ యొక్క ఇరాన్ యొక్క అధికారిని, అంటే ఎవరైతే హెడ్ ఉంటారో ఆ హెడ్ని మార్చేసి తనకి ఎవరైతే తొత్తుగా ఉంటాడో ఆ తొత్తుగా ఉన్నవాడిని అక్కడ పెట్టి పాలించాలి అనేది. 4వ కారణం ఏంటంటే తన డాలర్ ఆధిపత్యాన్ని పెంచుకోవాలి. నువ్వు పెట్రోల్లో డీలింగ్స్ ఏం చేసినా సరే నా డాలర్స్తోనే చేయాల్సమా, నువ్వు బార్టర్ సిస్టమ్ వహించకూడదు, అలా చేస్తే ఇంకా బాంబింగ్ చేస్తాం అని బెదిరించడం. ఈ బెదిరింపులకి ఎంతకాలము చూద్దాం ఏమవుతుందో ఇరాన్ ఇక